దేవుడు గనుక కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. ద్వితీయోపదేశకాండం 4:30. అది మా యొక్క ఫ్యామిలీ మరి కుటుంబ వాగ్దానం. ఈ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. సో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. మరి అన్ని చెప్పడానికి సమయం లేదు, 10 నిమిషాలు. మరి దేవుడి యొక్క వాగ్దానాలు ఎంతో బలమైనవి. ఏంటంటే 2019 అక్టోబర్ 7 ఇక్కడికి వచ్చాను. దాని ముందు 2007 మేలో నేను ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు వచ్చాను విశాఖపట్నం. అదేవిధంగా 2012 జనవరి 5 విశాఖపట్నానికి జాబ్కి వచ్చాను. 2017 ఏప్రిల్ మరి కేరళకి వెళ్ళారు కొచ్చిన్. 2019 అక్టోబర్ 7కి మరలా మరి విశాఖపట్నం. మళ్ళా ఏప్రిల్ 21 మరి ఈ యొక్క మాసం వరకు ఇక్కడ. సో మొత్తం 10 సంవత్సరాల 8 నెలలు. సెంట్రల్ గవర్నమెంట్లో మ్యాక్సిమం రూల్ 3 సంవత్సరాలు. కానీ దేవుడు గొప్ప కార్యం చేసినట్టే. మరి ఇది అవసరం కూడా. మరి మేము గ్రామం దగ్గరికి వెళ్ళాలని మా తండ్రి గారు ఆ మహిమలో తీసుకోవడం మునిపే నేను అడిగాను డిపార్ట్మెంట్. ఆ విధంగా 10 సంవత్సరాల 8 నెలలు దేవుడు కాపాడినాడు. ఇక్కడ 5 సంవత్సరాల 6 నెలలు 23 రోజులు ఇక్కడ 2019 నుంచి మరలా ఇక్కడ. ఈ విధంగా దేవుడు ఎన్నో మేలు. మరి ఏంటంటే అన్కౌంటబుల్, మరి అన్ని గుర్తుండవు కానీ మేలులే. ఇంకా మరి మొదటగా మరి దేవుడు యొక్క మేలులు మరి వాగ్దానం ఇచ్చాడు కదా, నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనని మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఎన్నో మేలులు చేసినాడు వ్యక్తిగతంగా, ఆఫీస్లో, కుటుంబంలో, మరి అదేవిధంగా ఎన్నో సుఖ దుఃఖాల్లో, కుటుంబాల్లో, సొసైటీలో, సంఘాల్లో మరి ఎన్నో మేలులు చేసినాడు. మరి ఎన్నని చెప్పగలం? ఒకటైతే చెప్పగలం. కొన్ని వందలు ఉన్నప్పుడు మనం చెప్పలేము. మరి దేవుడికే కృతజ్ఞత. మరి ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మరి నాకైతే నిజంగా అయితే కేరళనే రావాలి. మరలా హెడ్ ఆఫీస్ వాళ్ళే నన్ను కావాలనుకున్నారు. మొత్తం మా ఇండియా మొత్తం 24 బ్రాంచెస్ ఉన్నాయి. ఇండియా మొత్తం తిరగాలి. కానీ దేవుడి కృపను బట్టి మనం నమ్మకంగా డ్యూటీలు చేయడం వల్ల దేవుడు మనల్ని ఎక్కువ రోజులు ఉంచున్నాడు. అదేవిధంగా కేరళకి రావాల్సింది మరి దేవుడు తారుమారు చేసినాడు. నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను కాబట్టి దేవుడు ఎన్నో మేలు చేసినాడు. మరి అన్ని మేలులే. మరి ఏమి చెప్పాలంటే అన్ని మేలులే. అదేవిధంగా ఎన్నో శ్రమలు, దుఃఖాలు, ఆనందాలు, అదేవిధంగా సంఘంలో ఎన్నో మరి మేలులు. అదేవిధంగా మరి ఇవన్నీ మేలులు మరి రావాలి అంటే మరి ఇవన్నీ మేలులు మేము ఎలా పొందాము అంటే, నేనేం మేలు ఎన్ని పొందానో చెప్పట్లేదు, అన్ని మేలులే. మరి ఏమని చెప్పాలి? కుటుంబంగా మేలు, సంఘంలో మేలు, పరిచర్యలో మేలు, మరి అన్నిట్లో మేలే. అదేవిధంగా ఎన్ని మేలు రావాలి అంటే కుటుంబ మరి సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. చర్చ్ ప్రేయర్. ఐ గాట్ ఎవ్రీథింగ్ డ్యూ టు చర్చ్ ప్రేయర్. సంఘ ప్రార్థన, దేవుడికి సమయం ఇవ్వడం, దేవుడికి నమ్మకంగా ఇవ్వడం, టైం, దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము, అదేవిధంగా దేవుడికి మరి లోబడి ఉండుట, అదేవిధంగా వాగ్దానాలని చేత పట్టుకుంట. ఈ 4 మరి ఆత్మీయ జీవితానికి పిల్లర్స్. ఇప్పుడు మాకు మేలు జరిగినాయి అంటే, నా మట్టుకు నాకు మేలు జరిగినాయి అంటే, ఐ నెవర్ ఫెయిల్ ఇంటెన్షనల్లీ ప్రేయర్ మీటింగ్స్. సంఘ ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఎవరు సంఘ ప్రార్థనకు వస్తారో వారికి మేలు, వారికి కృతజ్ఞతలు, వారికి ఎన్నో మేలు. నేను ఎక్కడున్నా ఎనీవేర్ యాత్రా జీవితంలో నువ్వు ఎక్కడున్నా. ఎందుకంటే మనం దేవుడికి
మరి ప్రార్థనకి మంచి సమయం. సంఘ ప్రార్థన మరి మరి ఎన్నో గొప్ప ఆశ కార్యములు చేసింది. అపోస్తల కార్యం చూస్తే సంఘ ప్రార్థన ఏం చేసింది? మరి పేతురుని మరి చెరసాలను విడిపించి, నాకు అది ఫెయిత్, ఐ హావ్ గ్రేట్ ఫెయిత్ టు అటెండ్ చర్చ్ ప్రేయర్. ఎందుకంటే సంఘ ప్రార్థన అనేది అది మనల్ని ఎంతో నిలబెడతారు. పరిస్థితులు ఎన్నో మరి అన్నకి తెలుసు, ఎన్నో ఆఫీస్ విషయాల్లో కానీ, నా మీద కేసు విషయాల్లో కానీ, ఆఫీస్లో కానీ, మరి నా మీద మరి కేసులు ఎక్కడ దాకా వెళ్ళి అంటే ఆల్మోస్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీకి వెళ్ళి నేను ఎక్కడో విశాఖపట్నం ఉన్నాను. మరి ఎన్నో ఆఫీస్ విషయాల్లో కానీ ఎన్నో మరి ఎన్నో మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఈ ద ఫస్ట్ కంట్రీస్ ఫస్ట్ పర్సన్. మరి ఆయన యొక్క మరి మన యొక్క దేశం యొక్క మరి మరి అలాంటి మరి ఆఫీస్ విషయాల్లో మెంటల్ గా మరి ఇన్ఛార్జ్ 5 years మరి 3 districts మరి ఎక్కడ ఏ అపాయం లేదు. ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగానో నాకే గుర్తులేదు. పర్ మంత్ మినిమం 3000 కిలోమీటర్లు. 5 సంవత్సరాలు ఎన్నో మరి ఎన్నో మరి దేవుడు ఎన్నో బహుమానాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మరి దేవుడు మరి ఎన్నో మరి ఇతర దేశాలు వెళ్ళడానికి 3 దేశాల వరకు పైగా తిరుగుతూ వచ్చిన 5-6 దేశాలు తిరగడానికి ఈ విధంగా దేవుడు ఎన్నో మేలుడే చేసి మరి దేవుడు చేసిన మేలుడే మరి ఎన్నని మరి చెప్పుకుంటా పోతే అవన్నీ అన్కౌంటబుల్, అవన్నీ లెక్కింప లేవు. కాబట్టి ఇవన్నీ రావాలంటే నాకు అర్థమైంది ఏంటంటే మరి సంఘ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. రెండోది దేవుడికి సమయం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. మూడోది మరి మరి దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ముని దొంగలించకుండా దేవుడికి ఇవ్వడం అనేది ముఖ్యం. అదేవిధంగా దేవుడికి లోబడటం అనేది ముఖ్యం. మరి విశ్వాసం కలిగి ఉండటం అనేది ముఖ్యం. అదేవిధంగా వాగ్దానాలను చేత పట్టుకొని వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. మనల్ని ప్రధాన నడిపిస్తుంది ఏంటంటే ద ఫోర్స్ విచ్ ఈజ్ లీడింగ్